మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మీ అందరిపై దేవుని శాంతి మరియు శుభశ్రేయాలు వర్షించుగాక అని ఈ సలాంకు అర్థం. ఎవరైనా ఒక వ్యక్తి సలాం తెలియజేయడము అని అంటే వారు ఎదుటివారి యొక్క శ్రేయస్సుని కోరుకుంటున్నారు అని అర్థము. ఇక మిత్రులారా, దేవుని యొక్క అనుగ్రహాలకు పాత్రులైన 4 రకాలైనటువంటి వర్గాలకు చెందిన ప్రజలు వారి ప్రస్తావన దేవుని అంతిమ ఈశ్వరీయవాణి ఖురాన్ చేసింది. వారెవరు, వారు ఏ కారణంగా దేవుని అనుగ్రహాలకు అర్హులయ్యారు అనేది మనం కాస్త గమనించినట్లయితే, ఈ 4 రకాల వ్యక్తులను లేక వర్గాలను వారి గుణనామాలతో, అట్రిబ్యూట్స్‌తో పరిచయం చేసింది. అంతేగాని వంశమో, తెగో, జాతి పేరుతోనో వారిని హైలైట్ చేయడం అనేది, వారిని ఎక్స్‌పోజ్ చేయడం అనేది జరగలేదు. కేవలం వారిని వారి గుణాలతో ప్రస్తావించింది. ఏ వ్యక్తులనైతే ఆ గుణాలు ఉంటాయో ఆ వ్యక్తులు ఏ వర్గానికి, ప్రాంతానికి, భాషకు, తెగకు చెందిన వారైనా సరే వారందరూ దేవుని అనుగ్రహాలు, బహుమతులు పొందడానికి అర్హులవుతారు అనేది దీని అర్థం. అంతిమ ఈశ్వరీయవాణి ఖురాన్‌లో 4వ అధ్యాయంలో దీని ప్రస్తావన ఉంది. దేవుని బహుమానాలకు అర్హులైన వారు ఎవరయ్యా అని అంటే, మినన్ నబియీన్ వ సిద్దికీన్ వ షుహదాయి వ సాలిహీన్ వ హుస్న ఉలైక రఫీకా అని అంతిమ ఈశ్వరీయవాణి, దైవవాణి ఖురాన్ అంటుంది. ఈ పదాలకు అర్థం ఏమిటంటే, దేవుని అనుగ్రహాలకు గురైన వారు మొదటి వారు దేవుని ప్రవక్తలు, వారిని ఋషీశ్వరులు అని చెప్పి అనొచ్చు. రెండవది సిద్దికీన్, సత్యవంతులు. మూడవది షుహదాయి, సాక్షులు. వస్సాలిహీన్, సదాచార సంపన్నులు అని అంతిమ దైవవాణి 4 వ్యక్తుల లేక 4 వర్గాల యొక్క గుణాలను స్పష్టం చేస్తుంది. ఒకటి దైవ ప్రవక్తలు. వీరు దైవ సందేశాన్ని తార్కికంగా, హేతుబద్ధంగా, సమాజానికి ఉపయుక్తంగా ప్రజలకు అందజేసిన వారు. ఏకేశ్వర ఉపాసనను ప్రజల్లోకి తీసుకువెళ్ళి భూమి ఆకాశాల నిర్మాణము, వీటి వెనుక ఉన్నటువంటి క్రమశిక్షణ, క్రమబద్ధత, వీటి నియమాలు, వీటన్నిటిని మీరు చూసి నిర్మాణకర్త ఒక్కడేనని మీరు గుర్తించండి అని తార్కికంగా, హేతుబద్ధంగా ప్రతి యుగంలోనూ బోధించినటువంటి అవతార పురుషులు, ఋషీశ్వరులు, వీరిని అరబీలో నబియీన్, దేవుని ప్రవక్తలు అని చెప్పడం జరిగింది. ఈ దైవ ప్రవక్తల్లో అనేక మంది వచ్చారు. 1,24,000 మంది ప్రవక్తల్లో దేవుని చివరి ఋషీశ్వరుడే ప్రవక్త ముహమ్మద్ వారు. వారి సందేశం సత్యము కాబట్టి వారు దేవుని అనుగ్రహాలకు పాత్రులయ్యారు. కాబట్టి మనం కూడా ఈ అవతార పురుషులు, ఋషీశ్వరుల యొక్క జీవితాలను అధ్యయనం చేయాలి. వారు ఇచ్చినటువంటి సందేశాన్ని అర్థం చేసుకుని ప్రజల్లో మనం చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ మనం స్వయంగా ఆచరించాలి. రెండవది సత్యసంధులు. వీరి మాట్లాడే తీరు ఎల్లప్పుడూ కూడా ముక్కుసూటిగా ఉంటుంది. వీరు తమవారు, పరాయివారు అనేటువంటి భేదభావం లేకుండా ఎల్లప్పుడూ సత్యపక్షాన నిలిచేవారు. కాబట్టి ఇలాంటి వారిపై కూడా దేవుని యొక్క అనుగ్రహాలు కురుస్తాయి. మూడవది షహీద్, అనగా సాక్షి అని ఒక అర్థం ఉంది. సాక్షులు అంటే తమ వైఖరి ద్వారాగా తాము నమ్మినటువంటి విశ్వాసము ఎల్లప్పుడూ సత్యమైనదే అని తమ ఆచరణ ద్వారాగా వీరు ఎల్లప్పుడూ కూడా నిరూపిస్తూ ఉంటారు. నాలుగవది సాలిహీన్. వీరు సదాచార సంపన్నులు. వీరు తమ అభిప్రాయాలు, తమ విశ్వాసాలు, తమ మాటలు, తమ చేతల ద్వారాగా, తమ ప్రవృత్తుల ద్వారాగా ఎల్లప్పుడూ కూడా సమాజానికి మంచి చేసేటువంటి సంకల్పంతో ఉండేవారు. ఈ 4 రకాల గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా, ఎవరైనా సరే వారందరూ కూడా దేవుని అనుగ్రహాలకు పాత్రులే. ఇక ఈ 4 రకాల గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే మిత్రులుగా దొరికిపోతే,
దైవ ప్రవక్తల యొక్క సహచర్యం దొరికినా, రెండవది సత్యసంధుల యొక్క సహచర్యం దొరికినా, సాక్షుల యొక్క సహచర్యం దొరికినా, సదాచార సంపన్నుల యొక్క సహచర్యం దొరికినా నిస్సందేహంగా ఎంతో గొప్ప స్నేహం లభించినట్లయితే. అందుకే దివ్య ఖురాన్ అంటుంది, వహుస్న ఉలాయిక రఫీకా, ఇలాంటి వ్యక్తులు ఎవరికైతే స్నేహితులుగా దొరికారో వారెంతో అదృష్టవంతులు అని చెప్పి అంటుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు దైవ ప్రవక్తలు అయితే లేరు, కానీ సత్యసంధులు ఉంటారు, సాక్షులు ఉంటారు, సదాచార సంపన్నులు ఉంటారు. వారు ఏ వర్గానికి చెందిన వారైనా సరే అలాంటి వారితో స్నేహం చేయడము మరియు ప్రజలందరికీ కూడా సత్యాన్ని సత్యంగా ముక్కుసూటిగా మనం తెలియచేయడము నిస్సందేహంగా దైవానికి అత్యంత ప్రియుల్ని మనం చేస్తాయి. కాబట్టి దైవం మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా ఈ గుణగణాలు కలిగినటువంటి వ్యక్తుల జాబితాలో ఉంచాలని ఆ దైవాన్ని ప్రార్థిద్దాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.